ఎంఎస్ న్యూస్కు స్వాగతం. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, నమస్తే తెలంగాణ, జ్యోతి, మరి వెలుగు ప్రధాన పత్రికల్లో ప్రధాన అంశంగా కమలం దళపతి రామచంద్రుడే అనేటువంటి వార్త స్పష్టంగా కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క బీజేపీ చీఫ్ విషయం చాలామంది పోటీకి వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు ఊహించింది వేరు, మరి అధిష్టానం మనసులా మరి ఉన్న విషయం నిన్న చివరి వరకు ఒక ఉత్కంఠగా రాష్ట్ర ప్రజలు, నాయకులు కానీ, వారి యొక్క అనునాయులు కానీ, ప్రజలు కానీ ఒక దిశగా మరి రాబోయే కాలంలో మరి బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఒక ప్రజలలో ఒక ప్రచారం చేస్తూ బీజేపీ మరి మోదీ కానీ, మరి కేంద్ర ప్రభుత్వం కానీ ఆ దిశగానే అడుగులు వేస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్రం మీద ఫోకస్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి బీజేపీ మీద ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక చర్చనీయాంశమైంది. గతంలో బీజేపీకి ఇంత ప్రభావం ఉండేది కాదు. మరి గడిచిన ఒక 7-10 సంవత్సరాల నుంచి మొన్నటి వరకు అయితే ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్ వరకు అయితే బీజేపీ హవా ఎంత రేసులో నడిచిందో మీ అందరికి కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి యొక్క అధ్యక్ష పదవిలో మరి పోటీదారులు ప్రధానంగా ఈటెల రాజేంద్రకు అని చెప్పేసి చివరి నిమిషం వరకు వారు ప్రయత్నం, అదేవిధంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్, లక్ష్మణ్, అదేవిధంగా మన రఘునందరావు, డికే అరుణతో పాటు రాజాసింగ్ అనేటువంటి పేర్లు మనం వినిపించినప్పటికీ కూడా చివరికి మరి ఊహించని మనసులో ఉన్న మాట ఎవరికి ఒక అంతుజిక్కంగా వారి యొక్క మాటను స్పష్టం చేస్తూ చివరి నిమిషంలో రామచంద్రుడే అనేటువంటి మాటను స్పష్టం చేస్తూ కేవలం ఒకే నామినేషన్ తోటి వారికి పట్టం కట్టినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి వారి గురించి కొద్దిగా మరి డీటెయిల్స్ విషయానికి వస్తే, వారు నల్గొండ జిల్లా కోదాడులో మరి జన్మించి వృత్తిరీత్యా ఆయన ఒక న్యాయవాది వృత్తి చేపట్టి మొట్టమొదలు ఆయన 1977, 1980 మధ్యలో తార్నాక ఆయన ఉండేటువంటి ప్లేసు, ఆయన నివాసం ఉండే ప్లేస్ లాలాపేట, తార్నాక. ఆ యొక్క లాలాపేటలోనే ఉన్నటువంటి తార్నాక సమీపంలో ఉన్నటువంటి రైల్వే డిగ్రీ కాలేజీలో 1977, 1980లో ఆ డిగ్రీ కాలేజీలో కాలేజ్ చేసి మరి పట్టభద్రులు అయిన అనంతరం కోర్టులో, హైకోర్టు, ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ కోర్టు, నాంపల్లి కోర్టు, బార్ అసోసియేషన్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, చివరికి మరి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఒక సభ్యుడిగా అనేకమైనటువంటి పదవులు మరి చేసి ఎమ్మెల్సీగా, మల్కాజిగిరి ఎమ్మెల్సీగా 2015, 2021 వరకు ఎమ్మెల్సీగా చేసినటువంటి వ్యక్తి. మరి అధిష్టానంతో, మోదీ గారితో, అమిత్ షా గారితో నిత్యము మరి టచ్లో ఉన్నటువంటి వ్యక్తులలో వీరు కూడా, రామచంద్రరావు కూడా ఒకరుగా నిలుస్తూ ఒక సైలెంట్గా, ఎక్కువ హంగు ఆర్భాటం, గత వారం నుంచి విన్న పేరు వేరు, ఒకరిని ఎంపిక చేయడం ఒక చర్చనీయాంశంగా చివరికి ఏదైతే ఉంది ఆ పార్టీ యొక్క అధిష్టానం వారికి కావాలని కోరుకున్నారు. మరి వారికి మరి మన తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి పోటీ పడ్డటువంటి వ్యక్తులు ఒకసారి వారి యొక్క మరి చివరి నిమిషం వరకు వచ్చి ఏ విధమైనటువంటి కారణాలతో ఒకసారి వెనక్కి వెళ్ళాలనేటువంటి విషయం ఒకసారి షార్ట్ టైంలో డిస్కస్ చేద్దాం మిత్రులారా. మరి ప్రధానమైనటువంటి రేసులో ఉన్న వ్యక్తులు ఈటెల రాజేందర్ కూడా ఒకరు. వీరి గురించి కాస్త క్లుప్తంగా, ఎందుకంటే మరి వారు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసి సుమారు ఒక 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయంగా ఉండి అనేకమైనటువంటి పదవులు, అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి, ఎంతో ఒక మర్యాదపూర్వకంగా గౌరవంతో మాట్లాడేటువంటి వ్యక్తులలో ప్రధానంగా ఇలా ఈటెల రాజేందర్ గారు కూడా అన్ని స్పష్టం చేయవచ్చు. అధిష్టానం మరి ఎందుకు వెనక్కి తగ్గారనేటువంటి విషయంకి వస్తే, గత 30 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ నాయకులతోని, కేసీఆర్ అయితే కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులతోని అనేక విధమైనటువంటి సాన్నిధ్యంగా ఉన్న వ్యక్తి కూడా అనేటువంటి కారణం కూడా ఒకటి మరి పరిగణలోకి తీసుకొని ఉండవచ్చు అనేటువంటి కారణం కూడా మరి అధిష్టానం భావించిందని స్పష్టమవుతుంది. అదేవిధంగా ఇటీవల కాళేశ్వరం కమిషన్ ఎదుట కొద్దిగా కేసీఆర్కు అనుకూల దిశగానే మాట్లాడిండు అనేటువంటి ఒకవైపు
అనేటువంటి ఆలోచన దిశగా భావించినటువంటి మాట కూడా స్పష్టమవుతుంది. అదేవిధంగా రేపు ఆల్మోస్ట్ 18-19 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. ఇంకొక 3 సంవత్సరాల్లో ఎలక్షన్స్ వస్తాయి. ఈ ఎలక్షన్స్తోనే మరి సీఎం అభ్యర్థి రేపొద్దున రాబోయే కాలం బీజేపీ దాన్ని అనేటువంటి మాట వినబడుతుంది. మరి అది ఎంత మటుకు అది ప్రజలు నిర్ణయిస్తారు. ఆ యొక్క మాట కనుక స్పష్టమవుతే ఈ యొక్క బీజేపీలో సీఎం రేపొద్దున మరి ఇటువంటి సౌమ్యుడు, మరి బీఆర్ఎస్ కు మరి బాగా సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తి రేపొద్దున సీఎం రేస్లో ఉంటే, మరి మనం హిందూ మూలాల నుంచి వచ్చినాం, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాం, మరి మన పరిస్థితి అనేటువంటి విషయానికి మరి పక్క పోటీదారులు మరి భావించి ఉండవచ్చు. మరి అదే మాటను అధిష్టానం దగ్గర చెప్పి ఉండవచ్చు అనేటువంటి మాట కూడా ఒక విధంగా స్పష్టమవుతుంది మిత్రులారా. అదేవిధంగా పాజిటివ్ విషయంలోకి వస్తే ఈటల రాజేందర్ గారు ఒక ముదిరాజ్ సామాజిక వర్గంకి చెందిన వ్యక్తి. రాష్ట్ర వ్యాప్తంగా మరి చాలా పర్సంటేజ్గా ఉన్నటువంటి ముదిరాజులతో కానీ రాష్ట్ర యావత్తు వారు మాట్లాడే విధానం కానీ వారి పనితీరు పట్ల కానీ ఎక్కడ కూడా ప్రజలతోని ఒక మైనస్గా మాట్లాడి అర్ధరహితంగా మాట్లాడినటువంటి వ్యక్తి కారు. ప్రస్తుత వాతావరణంలో ఆయనకు అధిష్టానం కొన్ని కారణాల వల్ల గతంలో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులకు ఉన్నటువంటి అటాచ్మెంట్ వల్ల ఈ యొక్క చీఫ్ పదవి ఇవ్వలేదు అనేటువంటి మాట స్పష్టమవుతుందని చెప్పొచ్చు. ఇక బండి సంజయ్ విషయానికి వస్తే మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా నాకు తెలిసి ఒక 60-70% ఒక మాస్ నుంచి ఒక కింది వర్గం నుంచి టాప్ లెవెల్ వరకు అధిష్టానం వరకు అందరి నోట మాట వినొచ్చే మాట మొట్టమొదటి బండి సంజయ్ అనేటువంటి మాట కూడా నిన్న పలువురి నోట పలికింది. మరి బండి సంజయ్ కూడా ఈ యొక్క రేస్లో ఉండకపోవడానికి కొన్ని పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి విషయాలకు వస్తే ఆయన గతంలోనే మరి ఈ యొక్క అధ్యక్ష పదవి చేసిండు. మాస్ పబ్లిక్ అత్యంత సన్నిహితుడు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు నిమిషం విమర్శ, ప్రతి విమర్శ, ప్రభుత్వ పథకాలపైన ఒక అవగాహన కలిగిన వ్యక్తి. కార్యకర్తలకు, నాయకులకు, అధిష్టానాన్ని కూడా ఎంతో టచ్లో ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ చెప్పొచ్చు. జిహెచ్ఎంసీలో సుమారు ఓల్డ్ సిటీలో ఒక ఎంఐఎం అడ్డాలో సుమారు 50 సీట్ల వరకు కార్పొరేటర్లను గెలిపించినటువంటి సత్తా మరి బండి సంజయ్కు ఉంది. బండి సంజయ్ మరి అగ్రెసివ్గా మాట్లాడే వ్యక్తులలో, ప్రభుత్వాన్ని స్పందించే వ్యక్తుల్లో మొట్టమొదటి 100 పాయింట్లు ఉన్నటువంటి వ్యక్తి. మరి ఒకసారి అవకాశం మరి ఇతరులకు ఇద్దాం, ఇంతకుముందు అధ్యక్ష పదవి చేసిండు అనేటువంటి మాటను కూడా స్పష్టం చేస్తూ అధిష్టానం భావించి బండి సంజయ్ మరి ఆల్రెడీ మంత్రిగా ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మరి ఆ దిశగా కూడా చేసి మరి కొత్త వారికి అవకాశం ఇద్దాము, వారికి కూడా ఈ పదవి రాకపోవడానికి కూడా కారణమై ఉండొచ్చు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇంకొక మాట కూడా వినిపించింది మిత్రులారా. కేవలం ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కమలం దళపతి సాధారణంగా బీజేపీలో 3 ఏళ్ళు ఉంటుంది ఈ యొక్క పదవి. ఎన్నికల ముందు మరి అభ్యర్థులను ఇంకా మరోసారి మారుస్తామనేటువంటి ఊహాగానాలు కూడా వినిపించినాయి. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే ఎన్నికల వరకు మరి రథసారథిగా ఉండే వ్యక్తి మరి ఎన్నికల ముందు మరి మంచి ఫలితాల గురించి ఎన్నో పై ఎత్తులు వేసుకుంటూ, ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ, కార్యకర్తల దగ్గర అవుతూ, ప్రజలకు ఆత్మీయతగా ఉండి మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి మరి చివరి నిమిషంలో మార్పు చేసి మరి రేపు పొద్దున ప్రభుత్వానికి వస్తే సీఎం పదవి రేసులో మరి వేరే ఉంటారనేటువంటి చెప్పడం కూడా అది అయ్యే పని కాదు. రాజకీయంలో నిత్యం ఒక కొత్త వెలుగు, నిత్యం రేపటికి రూపం లేనటువంటి విషయం స్పష్టమవుతున్నటువంటి ప్రస్తుత రోజుల్లో మరి రేపు ఇంత బీజేపీ చీఫ్ చేపట్టి మరి రేపు పొద్దున కొత్త వారికి ఇచ్చే యొక్క క్రమంలో అధిష్టానానికి మరి కొద్ది ఇబ్బంది కూడా ఏర్పడుతున్నటువంటి విషయంలో కూడా మరి బండి సంజయ్ గారిని మరి ప్రస్తుతం ఒక ఎలాంటి వివాద రైతుడైనటువంటి వారినే ఎంపిక చేయాలనేటువంటి కూడా ఆలోచన చేసి ఉండవచ్చని అర్థమవుతుంది. పోటీదారులో ఒకరైనటువంటి లక్ష్మణ్ వారు ఇంతకుముందు కూడా ఒకసారి బీజేపీ అధ్యక్షులుగా చేశారు. ప్రస్తుతం ఓబీసీ జాతీయ అధ్యక్షులు కూడా ఉన్నారు. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, కేంద్ర ప్రభుత్వం అధిష్టానానికి దగ్గరగా ఉండి అనునిత్యం అధిష్టానంతో టచ్లో ఉన్నటువంటి వ్యక్తి. వారు కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆ కోణంలో ఆలోచన చేసే
యొక్క లక్ష్మణ్ గారికి కూడా ఇవ్వకపోవడం అనేటువంటిది అధిష్టానం నిర్ణయించినట్టు స్పష్టమవుతుంది. పోటీదారులో ధర్మపురి అరవింద్ పోటీదారులు ఒకరు. నిజామాబాద్లో ఎంపీగా ఉండి కవిత ఉన్నటువంటి ఆ యొక్క గతంలో వారి స్థానం పైన గెలిచి మరి అనునిత్యం యొక్క కేసీఆర్ పైన, కవిత పైన, మరి బీఆర్ఎస్ పైన నిత్యం యొక్క ప్రశ్నల వర్షం, నిత్యం విమర్శకుడిగా మిగిలేటువంటి వ్యక్తి యొక్క ధర్మపురి అరవింద్. మరి వారి గురించి మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఒకసారి ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు, కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. కార్యకర్తలకు, అనునాయులకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ధర్మపురి అరవింద్ కూడా మరి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేటువంటి దృక్పథంతో మరి ఆలోచన చేసే మరి ధర్మపురి అరవింద్ గారిని కూడా కాస్త తప్పించినటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది మిత్రులారా. పోటీదారులో ఒకరైనటువంటి రాజాసింగ్ గారి గురించి మరి మాట్లాడితే పాజిటివ్ నెగిటివ్ విషయాలకు వస్తే మరి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంత పెద్ద ఓల్డ్ సిటీలో మరి నిత్యం సంఘర్షణ, నిత్యం విమర్శ ఎంఐఎంతో, హిందుత్వం అక్కడ వారితోటి రోజు పత్రికలో వార్త. ఓల్డ్ సిటీలో మరి మెదలాలంటే, ఓల్డ్ సిటీలో ఎమ్మెల్యే అంటే మామూలు విషయం కాదు. మరి రోజు పంచాయతీ, ఇంత ఆటుపోట్ల మధ్య కార్యకర్తలకు మరి హిందుత్వం పైన అనేకమైనటువంటి విషయాలు చెప్తూ రోజు పత్రికలు నిలిచే వ్యక్తి రాజాసింగ్. కేంద్ర ప్రభుత్వంతో కూడా మరి నాయకులతో కూడా రోజు టచ్లో ఉండేటువంటి వ్యక్తి రాజాసింగ్. వారికి కూడా మరి పదవిని ఆశించి భంగపడ్డ వారిలో వారు కూడా ఒకరున్నారు. ఎందుకంటే తను ఏ దశకు వచ్చిందంటే ఈ యొక్క నామినేషన్ వేసే సమయంలో సుమారు 10 మంది బీజేపీ క్రియాశీలక పదవుల్లో ఉన్న వారు సంతకం పెట్టాలి కంపల్సరీ ఆ యొక్క నామినేషన్ వేయాలంటే. ఆయన కారులో వచ్చినటువంటి వ్యక్తులు ముగ్గురితోని సంతకం తీసుకొని వచ్చి ఆ వచ్చినటువంటి 7గురితో కూడా ఆయన నామినేషన్ మరి వేయలేకపోయిండు. చివరికి ఈ యొక్క పరిశీలకుల దగ్గర నామినేషన్ అందజేయని పరిస్థితి. ఆ యొక్క నిరుత్సాహంతో ఆయన చివరికి ఆ ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే దిశ వరకు ఆయన యొక్క వ్యవహారం నడిచింది. బీజేపీ చీఫ్ ఉన్నటువంటి లక్ష్మణ్కు మరి రాజాసింగ్కు అనేకమైనటువంటి విమర్శలు కూడా కొద్దిగా పత్రికల్లో చూసినాం. మరి వారిపైన కూడా చేయడం, మరి ఆయన కాకుండా కూడా పరిధి దాటి మాట్లాడుతున్నటువంటి విషయంలో ఇద్దరు ఒక చిట్ చాట్ కూడా నడిచినటువంటి వ్యవహారం స్పష్టమైంది. ఇటకేలకు ఏమైతే ఏమో మరి యొక్క మాజీ అధ్యక్షుడు బీజేపీ కిషన్ రెడ్డి కూడా మరి అధిష్టానాన్ని ఒప్పించి మరి వేరే ఎవరికైనా ఇవ్వండి కానీ వీరికి మాత్రం కాకుండా అనేటువంటి మాట చెప్పినట్టు మరి ఒక మాట మాత్రం స్పష్టమవుతుంది. మరి మొత్తాన్ని మీద పరిశీలకులను ఒప్పించలేక రాజాసింగ్ మనస్తాపం చెంది మరి ఆ రాజీనామా పత్రం కిషన్ రెడ్డి గారికి ఇచ్చుకుంటూ మరి నేను నీ వల్లనే పార్టీలకు వచ్చినా ఇప్పుడు నీకే రాజీనామా పత్రం ఇస్తున్నా, ఇది తొందరగా స్పీకర్ గారికి పంపాలి, ఎందుకంటే నేను బీజేపీ గుర్తుతోని మరి గెలిచిన మరి పార్టీలో బీజేపీ మరి ఎమ్మెల్యేగా ఉండడం కరెక్ట్ కాదు అనేటువంటి నిక్కచ్చి ఒక మనస్తత్వంతో మెలిగేటువంటి రాజాసింగ్ కూడా నిన్న మనస్తాపానికి గురై రాజీనామా వరకు దారితీసిన విషయం మరి స్పష్టమవుతుంది. ఒక దశలో డికే అరుణ మరి రఘునందన్ రావు పేరు కూడా వినిపించినప్పటికీ కూడా అధిష్టానం పరిగణనలోకి తీసుకోలేని అనేటువంటి విషయం స్పష్టమవుతూ మరి ఎట్టకేలకు చివరికి ఎంతో ఉత్కంఠగా రాష్ట్ర ప్రజలు, కార్యకర్తలు, అనునాయులు, బీజేపీ అత్యంత సన్నిహితులు మరి వారికి అంతు చిక్కకుండా ఈ యొక్క వచ్చినటువంటి పరిశీలకులు మాత్రం ఈ యొక్క దళపతి బీజేపీ దళపతి రామచంద్రుడే అనేటువంటి మాటను స్పష్టం చేస్తూ ఈరోజు వారికి నియామక పత్రాలు కూడా అందజేయవలసి ఉంటుంది. మరి ఒక కార్యకర్తలను ఉద్దేశించి, నాయకులను ఉద్దేశించి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కూడా వారు ప్రత్యేక ప్రసంగంలో ఈరోజు మాట్లాడతారు. వారు గత 5-6 రోజుల నుంచి రాష్ట్ర ప్రజలు మరి బీజేపీ కార్యకర్తలు, నాయకులు మరి రాష్ట్ర యావత్తు కూడా ఈ యొక్క బీజేపీ చీఫ్ ఎవరుంటారనేటువంటి ఒక ఆసక్తికరమైన విషయాలు, పలువురుంటే బాగుంటుంది, వీరుంటే బాగుంటుంది, వారుంటే బాగుంటుంది అనేటువంటి వార్తల వ్యక్తి కాకుండా నిన్న ఒక ఉత్కంఠగా నడిచినటువంటి నామినేషన్ల పర్వం నుంచి మొదలు పెడితే మరి చివరికి 4 గంటల విడ్రా వరకు జరిగినటువంటి ఈ యొక్క హైడ్రామా మొత్తాన్ని మీద ఒక తెర దించినటువంటి ఈ యొక్క రాష్ట్ర కేంద్ర పరిశీలకులు రామచంద్రుడే యొక్క బీజేపీ
దళపతి అనేటువంటి విశ్లేషణ ఈ విధంగా ఉందని చెప్పొచ్చు మిత్రులారా.